ఈ మేషరాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. షష్టమ భావంలో కుజుడు సంచరించడం వల్ల మీరు గట్టి పోటీని ఎదుర్కొని పోరాట పటిమతో మంచి ఫలితాలను సాధించుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక సంతోషకర వాతావరణం, మీ మాటకు విలువ, సమాజంలో గుర్తింపు, ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు జరుగుతాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కానీ, తల్లికి సంబంధించినటువంటి ఒక సంతోషకర వాతావరణాన్ని కానీ ఈ వారంలో చవిచూస్తారు. వ్యయంలో శని సంచరిస్తున్నాడు. అది ఎప్పటి నుంచో ఈ వారంలో కూడా అలాగే ముందుకు కొనసాగుతాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ, అలసట అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో బిల్వాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి సహకారంతో కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవిస్తారు. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. సృజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయము, మంచి ఫలితాలు, అవకాశాలు, ఆదాయము అందుకుంటారు. దశములో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో మనసుకు నచ్చే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి సంతోషంగా రాణిస్తారు. పంచమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కాస్త విపరీత ఫలితాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులకు అవకాశం ఉంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నిరాడంబరంగానే మీరు సత్ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. లేక తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయాలు ఏదైనా ఉంటే అవి వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు మీకు రావడానికి అవకాశం ఉంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సృజన సహకారంతో ఇంటా బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, ఆర్థిక సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. అష్టంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ, ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది.
ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.